నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. ఏపీ విషయానికి వస్తే ఏపీలో ఇవాళ ప్రతిపక్ష నేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ కనుక చూసుకున్నట్టయితే ఆయన పోలీసు వ్యవస్థ మీద ధ్వజమెత్తిన పరిస్థితి. ఆయన ఏమన్నారంటే పోలీసు అధికారులు మాఫియా డాన్ల అదేవిధంగా కలెక్షన్ ఏజెంట్ల వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు మాట వినకపోతే సస్పెండ్కు కొంతమంది ఆఫీసర్లు గురవుతున్నారు. అందులో భాగంగా పిఎస్ఆర్ ఆంజనేయులు కానీ లేకపోతే డీజీ స్థాయి వ్యక్తులు వీళ్ళు పిఎస్ఆర్ ఆంజనేయులు, అదేవిధంగా సునీల్ కుమార్, అదేవిధంగా దళిత ఆఫీసర్లను సస్పెండ్ చేస్తున్నారు అని చెప్పి చర్చ. ఏం చెప్తారు సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి 19 నుంచి 24 వరకు ఉన్న పాలన తనే పరిపాలించిన విధానాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. 24 ఎన్నికలైపోయి ఫలితాలు వచ్చిన తర్వాత అదంతా చెరిపేసామని అనకూడదు. అది చరిత్ర. చింపేస్తే చిరిగిపోదు, చెరిపేస్తే చిరిగిపోదు. ఎవరు చెప్పారు అది? ముత్యాల మూగు సినిమాలో రావు గోపాలరావు గారు అన్నారు డైలాగ్. మీరు చిన్నకాయలు పుట్టుండవు నువ్వు. అయితే జగన్మోహన్ రెడ్డి ఎలా మర్చిపోతాడు? సునీల్ కుమార్ గారు సిఐడి చీఫ్గా ఉన్నాడు. ఆయన రఘురామకృష్ణరాజు గారిని తీసుకెళ్ళి ఎందుకు కస్టడీలు టార్చర్ చేశారు సిఐడి వాళ్ళు? ఓకే, దానికి సమాధానం ఎవరు చెప్పాలి? ఆ తప్పు సునీల్ కుమార్ గారు చేయకపోతే నువ్వు చేసావా? ఇప్పుడు డీజీ స్థాయి అధికారి, ఆయన విచక్షణతో కూడిన వ్యవహారం, నీ ఆదేశాల మేరకే చేస్తారు. అయితే చట్ట ప్రకారం పోయారా? వెళ్ళలేదు కదా. మరి ఆయన శిక్షార్హుడు కదా. ఇంకా పూర్తిగా ఆయన శిక్ష పడలేదు కదా. కేవలం సస్పెన్షన్లో ఉన్నాడు ఆయన. అయినా సరే ఆయన ఏమన్నా వాళ్ళ డీజీపీ గారి ఆదేశాలను పాటిస్తున్నారు? వాళ్ళు పాటించట్లేదు కదా. ఇక్కడ అన్యాయం ఏముంది? వాళ్ళని వేధించింది ఏముంది? ఇక సీతారామాంజనేయులు జత్వానీ కేసు ఒకటి చాలు, మిగతా విషయాలు పక్కన పెట్టి ఇంకా అనేక ఉన్నాయి. జత్వానీ కేసులో ఆ మిగతా ఐపీఎస్ ఆఫీసర్లని నువ్వు బలిచ్చేసావు జగన్మోహన్ రెడ్డి గారు. జత్వానీ కేసు, జందాలు జత్వానీ మధ్య ఉన్న వివాదం మన ఆంధ్రప్రదేశ్కి మీకు ఏం సంబంధం? మీ స్నేహితుడికి సహాయం చేయబోయి ఒక నటిని, యువనటిని, వాళ్ళ తల్లిదండ్రుల కుటుంబాన్ని మొత్తం తీసుకొచ్చి ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి టార్చర్ చేసి పైగా రిమాండ్కి పంపించి వాళ్ళ తల్లిదండ్రులు మొత్తం అకౌంట్లు సీజ్ చేసి ఆవిడ రిజర్వ్ బ్యాంక్లో పనిచేస్తుంది. ఆవిడ పౌర ప్రతిష్టలు భంగం కలిగించి వాళ్ళ ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు తీసేసుకుని మామూలు టార్చర్ పెట్టలేదు, రూపాయి కూడా లేకుండా చేశారు చేతిలో. ఆ స్థాయిలో బతికినాడు 10 ఏళ్ళు ఎవరినైనా అడగాలంటే ఎంత ఇబ్బంది వస్తుంది వాళ్ళకి? అది కరెక్టేనా నువ్వు చేసిన పని? మరి నీ ఆదేశాలను గుడ్డిగా పాటించిన, రూల్ ఆఫ్ లా పాటించకుండా అడ్డగోలుగా వెళ్ళిన వాళ్ళకి శిక్ష పడక ఏం చేస్తాం? ముద్దెట్టుకుంటారా? ఇంకా చాలా నయ్యం పోలీస్ అధికారులు కానీ ఈ ప్రభుత్వం కానీ మీరు చేసిన దాన్ని టిట్ ఫర్ టాట్ చేయట్లేదు. అసలు మీరు 100 చేస్తే అలా ఒకటి కూడా చేయట్లేదు. అదే తెలుగుదేశం కార్యకర్తల్లో కానీ చాలామంది ప్రజల్లో కూడా ఉన్న అసంతృప్తి కానీ అసహనం కానీ అదే, మిగతాట్లో ఏమీ లేదు. మన ఏబిఎన్ రాధా మాట్లాడుతూ పిరికి తరం అనేది టీడీపీ డిఎన్ఏలో ఉందని కూడా మాట్లాడారు. అవును, మరి ఇవన్నీ మాటలు మరి అందుకనే వస్తున్నాయి. నిన్ను ఏమీ చేయట్లేదని వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పిరికివాడా కాదా అనేటువంటిది భవిష్యత్తు చెప్తుంది, చరిత్ర చెప్తుంది. అలాగే రాధాకృష్ణ గారు ఎన్టీ రామారావు గారు అయ్యా నుంచి టీడీపీ డిఎన్ఏలోనే ఉందన్నాడు ఆయన. మరి డెఫినెట్గా సీనియర్ పాత్రికేయుడైనా, ఒక పత్రికాధిపతి, ఛానల్ యజమాని, ఆయనకంటే మనకు ఎక్కువ తెలియదు. నాకు తెలిసినంత వరకు టీడీపీలో అంత పిరికితనం ఏమీ ఉండదు అనుకుంటున్నాను నేను. అంటే వాళ్ళ స్థాయి కాదు మందే. అయినా సరే నా అంచనా ప్రకారం, నా అభిప్రాయం అయితే డెఫినెట్గా టీడీపీకి ఆ పిరికితనం అది లేదు చంద్రబాబు గారు కానీ నేను అనుకుంటున్నాను. ఓకే, ఎందుకంటే 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన. అంత దారుణమైన పరిస్థితి కనుక ఉంటే టీడీపీ శ్రేణులు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ఎన్నుకుంటారు? అంత చేతగాక చావచ్చు వచ్చిన వాళ్ళు ఎన్నుకోరు కదా. కాబట్టి అది ఎక్కడో మరి పొరపాటున ఆయనకి ఇవన్నీ చూసి ఆయనకి అసహనం వచ్చి అలా మాట్లాడి ఉండొచ్చు. ఇంకా ఎందుకు వదిలేస్తున్నారు పట్టుకు తుక్కుగా ఆగొట్టేయకుండా అని అభిప్రాయం వచ్చి ఉండొచ్చు. నేను ఆయన అభిప్రాయంతో ఎగిపోవచ్చు. అట్లా డెఫినెట్గా వారు సీనియర్, ఈ రాజకీయాల్ని, నాయకుల్ని కూడా దగ్గర నుంచి చూసిన వ్యక్తి. మనం అంటే అలా బయట చూస్తాం, వాళ్ళు దగ్గర నుంచి చూసినాడు. కాబట్టి నేనైతే ఆయన అభిప్రాయంతో ఏకీభవించట్లేదు. సిద్ధార్థ కౌశల్ రాజీనామా తర్వాత కొంతమంది ఆఫీసర్లు అసంతృప్తిగా ఉన్నారు. వాళ్ళు
కేంద్రంతో మాట్లాడి కేంద్ర హోంశాఖతో మాట్లాడి తెలంగాణ వైపు లేకపోతే ఇంకో ఫర్దర్ స్టేట్ వైపు కూడా చూస్తున్నట్టు కూడా కామెంట్స్ వస్తుంది. డెఫినెట్గా వాళ్ళ ఇష్టం అండి, అది వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంటుంది. అవినీతి అరాచకం లేని చోట మేము ఉండమండి, ప్రశాంతంగా ఉంటే మాకు నిద్ర పట్టట్లేదు, ప్రజలు సంతోషంగా ఉంటే మేము చూడలేకపోతున్నాం అని అనుకుని భావించి వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు, దాని తప్పే ఉంది. రెడ్ బుక్ ఎఫెక్ట్ అని కూడా కొంతమంది మాట్లాడుతారు. రెడ్ బుక్ ఎఫెక్ట్ డెఫినెట్గా మామూలు వాళ్ళ మీద ఎవరి మీద ఉండదండి. ఎందుకుంటుంది రెడ్ బుక్ ఎఫెక్ట్? నువ్వు దద్దమ్మై దుర్మార్గుడిపై అరాచకం చేసి నరరూప రాక్షసులు వ్యవహరించిన వాళ్ళ మీద ఉంటుంది అని అనుకున్నాను నేను. అది కూడా ఇంకా స్టార్ట్ చేయలేదండి. రెడ్ బుక్ అసలు ఒక పేజీ కూడా ఓపెన్ చేయలేదండి. ఇప్పుడు మీకు అరెస్ట్ అయిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ఈ ప్రభుత్వం ప్రయత్నపూర్వకం ఏం చేయలేదు. మీరు చూసుకోండి కావాలితే వంశీ ఎవరన్నా కిడ్నాప్ చేసిన కేసులు వచ్చి దొరికాడు, అతను అరెస్ట్ చేయాల్సిన కేసులు అరెస్ట్ చేయలేదు, దొరికిన తర్వాత ఆ కేసులు పెట్టారు. మళ్ళీ ఏమని అనుకుంటారేమో అని జనం అప్పటి వరకు ప్రయత్నం చేయలేదు. కాకాని గోవర్ధన్ రెడ్డి అతను మామూలుగా అయితే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారితో వివాదంలో ఉన్న కేసులో అవ్వాలి, అతను వేరే కేసులో అయ్యాడు. ఆయన అంతటా ఆయన గోక్కుని ఎగిరెగిరి పడి రెండ్రా బాబుని డురిచ్చి పడితే అతను పట్టుకెళ్ళారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అలాగా కొలంబోలు పోతుంటే పట్టుకున్నారు. మామూలుగా అరెస్ట్ చేయాలంటే ఇక్కడ ఉండి అరెస్ట్ చేయొచ్చు కదా, పోలీస్ స్టేషన్ మీకు వెళ్ళి హడావుడి చేసినట్టు అరెస్ట్ చేయొచ్చు కదా. మరి దీనికి మరి రెడ్ బుక్ అని ఎందుకంటే అలాగా దొంగ అని అరిస్తే కొంచెం అవతల ఆలోచిస్తాడని అలా ఆలోచన అయినా ఉంటే ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ మర్చిపోకూడదండి. అరాచకం గురించి లేకపోతే గుడివాడలో గొడవ గురించి ఇవన్నీ మాట్లాడుతున్నాడు ఆయన. మాచర్లలో త్వరగా కిషోరు ఒక ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్యే మీద జరిగిన దాడి, అతనికి ఇచ్చిన ప్రమోషను, ఒక దళిత డాక్టరు ఒక నిపుణుడైన వైద్య నిపుణుడు ఒక డాక్టర్ గారిని మాస్క్ అడిగితే ఏం చేశారు, సుధాకర్ గారిని ఒక దళిత యువకుడిని ఏం చేశారు, చంపేసి ఇంటికి డెలివరీ ఇచ్చారు. తోట చంద్రని ఏం చేశారు, బీసీ నాయకుడిని పీక్ కోసేశారు. ఇవన్నీ మర్చిపోతే ఎలాగా? అసలు అలాంటిది వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఇంకా అలాంటిది ఏం చేయటం, వీళ్ళు మంచివాళ్ళు అండి, వీళ్ళు చేయరు. అందుకనే పిరుకోళ్ళు లేకపోతే చేతకానోళ్ళు అనే పేరు అవుతుంది వాళ్ళకి. మంచితనాన్ని డెఫినెట్గా సమాజం మితిమీరిన మంచితనాన్ని చేతకానంతనంగా తీసుకుంటుంది, కానీ అంతిమంగా ఫలితం మంచి ఫలితం వస్తుంది. వాళ్ళే మంచివాళ్ళు రా బాబు అంటారు. అసలు గుడివాడలో ఏం జరుగుతుంది? బీసీలందరినీ కూడా ఏకతాటిలో తెచ్చేందుకు నాణ్యమైన ఎత్తు కూడా వేశారా? అదేవిధంగా నిన్న మాజీ మంత్రి కటార ఈశ్వర్ గారు కూడా నిన్న నానిని కలవడం జరిగింది. ఏంటి సార్, ఉప్పల హారికను మీరు టార్గెట్ చేశారా లేకపోతే టీడీపీ జనసేన శ్రేణులు తన మీద దాడి చేశారా? అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది గుడివాడలో అంటే ఏం చెప్తారు? గుడివాడలో నేను చూసిందైతే ఆ ఫ్లెక్సీల వారు ఏదో గొడవ నడుస్తుంది అక్కడ. ఆవిడ 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 హస్బెండ్ అనుకుంటా ఇద్దరు కారులో వెళ్తుంటే వెళ్ళిపోమని చెప్పారు. మళ్ళా వచ్చి గొడవ చేసింది ఆయన. ఉద్రిక్తతలు ఉన్నప్పుడు డెఫినెట్గా ఆవిడ పనిగొట్టుకొచ్చి రెచ్చగొట్టినట్టు. ఒకటి మాత్రం నిజమండి, వాళ్ళు కావాలని రెచ్చగొడుతున్నారు అనేటువంటిది అందరికీ అర్థమవుతుంది. వీళ్ళు అనవసరంగా మాట్లాడకూడదు. ఇప్పుడు వాళ్ళు ఎంత కొన్ని విషయాల్లో మిమ్మల్ని నరికేస్తాం, పొడి చేస్తాం, ఎత్తాతలు పాడేస్తాం, లేకపోతే రప్ప ఇవన్నీ ధైర్యంగా మాట్లాడుతున్నారు కదా. ఇది కూడా అవును మేము అలాగే ఉంటామని చెప్పొచ్చు కదా దమ్ముగా ధైర్యంగానే. అలా చెప్పకపోయినా ప్రజలకి మెసేజ్ పోతుంది. 19 నుంచి 24 వరకు ఎలా పరిపాలించామో మేము రేపు మళ్ళీ 29లో వచ్చిన తర్వాత కూడా అలాగే పరిపాలన, అంతకన్నా దారుణంగా ఉంటుందని చెప్తున్నారు. అసలు వాళ్ళు 19 నుంచి 24 వరకు ఉన్నదాన్ని నీకు దండంరా బాబు నువ్వు వద్దురా బాబు అనుకున్న వాళ్ళు నేను అలాగే ఉంటానని వస్తుంటే నేను ఎందుకు ఎంచుకుంటే బుద్ధి ఉండాలా మీకు ఎవరికైనా? అసలు మీకు బుర్ర ఉందా? అసలు ఎలా వద్దాం అనుకుంటున్నారు? జనాలు అసలే భయపడి చస్తున్నారు. మీరంటే మేము అలాగే ఉంటాం ఇంకా దారుణంగా ఉంటామని చెప్తుంటే నువ్వు రోడ్డు షీటర్లని చైన్ స్నాచర్స్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తోటి నువ్వు నీ జతగట్టి తొక్కించి చంపేసి కూడా అవతల వాళ్ళ మీద మాట్లాడి కళ్ళ ముందు కనిపిస్తున్న నిజాలని తొక్కుపెట్టి మీరు అలా మాట్లాడుతుంటే మీ ప్రజలు మిమ్మల్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు? ఇప్పుడు కులాల కుంపట్లో ఓడగొట్టిన మంచం వాళ్ళు ఎన్ని బయటకు వచ్చి రికార్డింగ్ డ్యాన్స్ వేసినా పని జరగదండి. నీ బొమ్మ చూసేసారు ఆల్రెడీ 5 ఏళ్ళు. కాబట్టి నువ్వు విశ్వప్ర పిల్లి మొగ్గలు ఎత్త కూడా పనిచేయదు. అంటే బీసీ బిడ్డ మీద దాడి జరిగింది, భౌతిక దాడి జరిగింది అన్నట్టు కూడా మాట్లాడుతుంది. బీసీ బిడ్డ మీద దాడి జరిగింది, బీసీ బిడ్డని పీక్కొచ్చారు వాళ్ళు. బీసీ బిడ్డనే తగలెట్టేశారు. అప్పుడు ఏం పీకెట్టను ఇంకా అలాగంటే 100 చెప్తారు. ఈ కులాల మీద పెట్టుకుని నీ దమ్ము ఉంటే నువ్వు చెప్పు, నీ పేరు చెప్పు, నువ్వు వచ్చి నువ్వు ఇలా చేస్తానని చెప్పు అన్నావు. నిన్ను వచ్చి అంటున్నారు జనం. అందుకని 4 నెలలు ఆ కటార్ ఈశ్వర్ కుమార్ వాళ్ళందరూ ముగిసినది చేయాలి. అవన్నీ టీడీపీకి నష్టం జరిగే అవకాశం ఉందా? ఏమంటుందండి, జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడిన నాళ్ళు టీడీపీకి 10 ఓట్లు పెరుగుతూ ఉంటాయి. అర్థమైందా? చేత అతను అసలు 2 ఏళ్ళు సైలెంట్గా ఉండుంటే బాగుండేది. అతను నోరు మూసుకుని ఇంట్లో పడుకుంటే. ఇప్పుడు అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంట్లో పడుకుంటే ఎవరినైనా అన్నాడా? ఇప్పుడు అంత అర్జెంట్గా ఏం పడేసుకున్నావు వచ్చో బయటికి నువ్వు? ఇప్పుడు ఏం ఎలక్షన్లు వస్తాయా? 4 ఏళ్ల తర్వాత ఎలక్షన్కి ఇప్పుడే కటింగ్ చేస్తావటే.
అది కరెక్ట్ కాదు కదా, నీకు వేస్ట్ కదా, డబ్బులు బొక్క కదా. కానీ జగన్మోహన్ రెడ్డి పర్యటన వల్ల దానివల్ల ఏమవుద్దంటే నువ్వు వస్తావు, నీ వెనకాల చేయమంటే వస్తారు, వాళ్ళు లోపలే వేస్తారు. వాళ్ళు ఊరుకుంటారు, ముద్దెట్టుకుంటారు. ఇటు ఏమన్నా నువ్వేమైనా ముద్దెట్టుకున్నావు, నువ్వు వదిలేసావా? వాళ్ళు వదిలేయడానికి అరాచకం అంటే డెఫినెట్గా చేస్తారు. మేము చేయమనే చెప్తున్నాం, మేము చేయమని చెప్తున్నాం, తోలు తీసేమని చెప్తున్నాం. మేము అరాచకం కాదు, ఎక్కువ మాట్లాడుతూ ముఖం పగలగొట్టమని చెప్తున్నాం. మేము మాలాటోళ్ళమే చెప్తున్నాం, పార్టీలో వాళ్ళు పక్కన వదిలేయండి. ఎందుకు వాళ్ళు మిమ్మల్ని గుంటూరు అవతల దగ్గరికి వేస్తాం, గుంటూరు అవతల ఇంటి రోజు లాక్కొచ్చి కొడతా ఉన్నామని ముద్దెట్టుకుంటారా? ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాం మేము. మీరు ఏం చేస్తున్నారు? చేతులు ముడిచి కూర్చున్నారా మీరు? ఎవరి నోటికి వచ్చినా వాళ్ళు రెచ్చిపోతుంటే, ప్రజలు భయభ్రాంతులు గురి చేస్తుంటే మీరు ఏం పీకుతున్నారని అడుగుతున్నాం మేము. అసలు వాళ్ళ మాట దేవుడారు, వాళ్ళు ఏమన్నా అనుకుని మేము అసలు ఊరికనే ప్రసక్తి లేదు. మేము రోజు దెబ్బతాం ఆ కూటమి ప్రభుత్వాన్ని. వాళ్ళు ఎందుకు వదిలేస్తున్నారండి? పేరు నాని వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? చీకటి పడగానే నరకేయాలన్నట్టు ఏమీ అతను తన్నించుకోవడానికి చూస్తున్నాడు అంతే. రప్పరప్ప మళ్ళీ రప్పరప్ప రాజకీయాలు. నేను కొట్టాలరా బాబు, కొడితే బాగుండని చూస్తున్నాడు అతను. అది కారణం. మీకు విషయం చెప్పనా, జగన్మోహన్ రెడ్డి గారిని త్వరలో లోపలికి వెళ్ళిపోతున్నాడు. వెరీ వెరీ సూన్. మీరు ఎప్పటి నుంచి ఇదే మాట అంటున్నారు? ఈ వాళ్ళకి అది దగ్గరికి వచ్చింది. గవర్నర్ గారిని కలిసారు చంద్రబాబు గారు, ఢిల్లీ వెళ్ళాడు, ఏపీ డీజీపీ వెళ్ళాడు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ వెళ్ళారు, హోంశాఖతో మాట్లాడారు. మొత్తం కార్యక్రమం ముగుతుంది. ఏ క్షణమైనా మిథున్ రెడ్డి వెంటనే జగన్ రెడ్డి ఇద్దరు అరెస్ట్ అవుతారు. అదైన వెంటనే పాత కేసులన్నీ బెయిల్ రద్దు అవుతాయి. కానీ తెరవడానికి అదృశ్యశక్తి కూడా ఉంది కదా సార్. ఆ అదృశ్య శక్తే అదృశ్య శక్తి ఎప్పుడు కూడా ఒకవైపున ఉండదు. అక్కడ అదాని ఉన్నారు. అదే అదానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అవసరమా, చంద్రబాబు అవసరం? ఆ మాటకే వద్దారు, ఆ మాటకే వద్దామండి. ఇప్పుడు ఓడిపోయి తీసేసిన తహసీల్దార్ పవర్ ఉంటుందా, తహసీల్దార్కి పవర్ ఉంటుందా? తహసీల్దార్కి పవర్ ఉంటుంది, అంతే. సింపుల్ అయిపోయింది కదా. వాళ్ళు వ్యాపారస్తులండి, ఎవరితో పని ఉంటే వాళ్ళతో చేసుకుంటారు. 2000 కోట్లు లావాదేవీలు జరిగినాయి జగన్మోహన్ రెడ్డికి, అదానికి. వీళ్ళు 4000 కోట్లు పడేస్తారు. ఏముందో కావాలంటే ఏమన్నా 1000 ఎకరాలు ఇచ్చేస్తారు. నువ్వు అలా అడ్డగోలుగా మాట్లాడి జగన్మోహన్ రెడ్డి అలా పాడేసాడంటే వీళ్ళు పాడలేరా? 1000 ఎకరాలు తీసేసుకుంటారు. వాళ్ళు సొమ్మేం పోయింది? అవును కదా, లాజిక్ ఆలోచించిపోయా. నీకు అదే అడ్డమైతే వాళ్ళు డబ్బుల కోసమే పని చేస్తుంటే సుఫారీ గ్యాంగ్ లాగానే తీసుకుంటారు కదా. నేననే నువ్వైనా అంతే కదా. వాళ్ళతో నీకేం కావాలితే తీసుకుని చేయవే బాబు అంటాం కదా. ముందే లోపలేసే బాబు నీకేం కావాలని చెప్పి అంటామనమా, అంతే సింపుల్. నీకు అతనికి ఉన్న రక్షణ ఉందో తప్ప తప్పు చేయలేదని ఎవడో అనట్లేదు. అది తప్పు చేయలేదే బాబా ఆయన ఎందుకు వేస్తారు అంటే మీరు కూడా అది వెనకాల ఉన్నారు కాపాడుతున్నారు తప్ప ఈడు అమాయకుడు మంచివాడు అంటలేదు కదా మీరు. కానీ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు అంత బలగం ఎక్కడి నుంచి వస్తుందంటే ఏం చెప్తారు? బలగం వచ్చిందని నువ్వు ఎలాగంటున్నావు? 1,00,000 మంది వచ్చేస్తున్నారా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి అదే అన్నారు, మీ పరిపాలన బాగాలేక జనాలు నన్ను చూడడానికి నేను గతంలో చేసిన పనులకు వస్తున్నారు అన్నట్టు మాట్లాడుతున్నాడు. జనం నేను వెళ్తే కూడా వస్తారు, ఒక 20 లక్షలు 30 లక్షలకు వచ్చి పెడుతుంది. ఇంతవరకు జనం అది విశేషం ఏముందని జనం రావడం రాజకీయ నాయకులకి. మీలో కూడా ఒక ఆలోచన ఏర్పడింది అంటారా? టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి రేపు వస్తే ఏంటి పరిస్థితి అని చెప్పి. ఏముండదండి, అలా భయపడటానికి అవకాశం లేకుండా జగనే చేస్తున్నాడు. అంటే మీద మైండ్ గేమ్ ఆడుతున్నాడా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తను ఎలాగ లోపలేస్తారని అతను నాకే తెలిసినాడు. అతను తెలీదా? ఈ వారం 10 రోజులు అతను లోపలేస్తున్నారు కన్ఫర్మ్గా. అతను తెలీదా? ఆఫ్టర్ ఆల్ నాకే తెలిసినప్పుడు అప్పుడు అతని జాగ్రత్తలు అతను ఆల్రెడీ 2 నెలల ముందు తెలిసి ఉంటుంది. అందుకని జాగ్రత్తగా అందరూ మోపు చేస్తున్నాడు, ఎక్కడో పారిపోకుండా ఉన్నాయి. మోటివేట్ అది తప్పు కాదు. రాజకీయంగా అతనికి ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళ క్యాడర్ అంతా రోజు మీద రావాలని కోరుకుంటాడు. అతను విధానం ప్రకారం విధ్వంసం సృష్టించాలని కోరుకుంటాడు. కానీ వీళ్ళు ముడ్డు పగలేస్తారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటలేదు కదా, రోడ్డు మీద వస్తారు కదా, మొఖాలు 3 మొఖాలు చేస్తారు ఒక్కొక్కటి కింద. గట్టిగా కన్ను మూసుకుంటే మరో 3 సంవత్సరాలు ఆ తర్వాత మన ప్రభుత్వం వస్తుంది. మన ప్రభుత్వంలో నా మాట కార్యకర్తలు అసలు వినరు, నేను వద్దు అన్నా కూడా వాళ్ళు ఆపరు అన్నట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళ కార్యకర్తలు ఇప్పుడే అంటలేదు కదా, కారు గట్ట ఎక్కువ గొంతులు వేస్తున్నారు కదా. అప్పుడు దాకా ఇప్పుడే అంటలేదు కదా వాళ్ళ కార్యకర్తలు. వింటున్నారా? కారు ఎక్కువ గొంతులు వేస్తున్నారు లేదా? అతని కార్యకర్తలు అతని మాట ఎందుకు వింటారు? అతనికన్నా సైకిల్ కింద ఉంటుంది. ఇప్పుడు మీకు ఒకటేనండి, 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే ఎందుకు, ఒక 5 నిమిషాలు ముక్కు నోరు మూసుకోమనండి. అలా ఆడుకోవడం ఉంటుంది, కేల్కతం దుకాణం బంద్ అయిపోద్ది. అంటే పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు అతను అంతా. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ నాయకుడిగా 5 ఏళ్ళు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చేసిన వాడిగా ఆయన ఓ 2 ఏళ్ళ పాటు మూసుకు కూర్చుని ఉంటే ఆయనకి ఎంతో కొంత సానుకూలత వచ్చేది. అతని పక్కన సలహాదారు అతని పరిపాలన ఉన్నప్పుడు దద్దమ్మలో ఉన్నారు అతని పక్కనే. మరి ఇవాళ ఎవరున్నారో? ఇప్పుడు అతను 1,00,000 కోట్లు కొట్టేసి కూడా 13 ఏళ్ళ నుంచి కోర్టుకు వెళ్లకుండా ఉన్నాడు. ఆ కేసుల గురించి భయపడాల్సిన అవసరం భయపడ్డా అతను. అది నిజం.
ఎందుకంటే అతను ఏ దారిలో పెట్టాలో ఎంట్రీ ఎగ్జిట్, నేరం చేసినప్పుడు ఎంట్రీ ఎగ్జిట్ రెండు తెలుసుకుని వస్తున్నాడు అతను. ఈ దేశంలో ఎవరికీ సాధ్యం కాదు. 13 ఏళ్ళు ఎవడండి విచారణకి వెళ్ళకుండా ఉన్నవాడు. అది బుద్ధి వక్రం అంతే అతనిది. అతను నిజంగా సక్రమంగా రావాలనుకుని పరిపాలించాలనుకున్నా అతను డెఫినెట్గా మంచి రాచబాట. అతను బుద్ధి వక్రం కాకపోతే, నోటు వట్టం కాకపోతే, మనిషి క్రూర స్వభావం కాకపోతే అతనికి అందంగా 5 ఏళ్ళు పరిపాలన అవకాశం వచ్చినప్పుడు ఎంత బాగా పరిపాలించుకోవచ్చు. సరే ఓడిపోయాడు, ఎవడో తప్పుడు మార్గంలో, ఇప్పుడు ఏదో ప్లాన్ మీద వెళ్తావు నువ్వు, అది ఫలించలేదు, పోయింది. తర్వాత నువ్వు దారి మార్చుకోవాలి. ఈ దారి అంతా ముళ్ళు రాళ్ళు పుచ్చుకుంటున్నాయి, ఈ దారి బాగోలేదు, మన గమ్యాన్ని చేరలేకపోయాం, ఫెయిల్ అయ్యాం, అప్పుడు ఇంకో దారిలో వెళ్ళాలి కదా. తనకు అలవాటైన విద్య ఏడు మోగం వేసుకుని మళ్ళీ జనంలో తప్పు అయిపోయింది అన్నట్టుగా నిలబడాలి కదా. చేతులు పిసుక్కుంటున్నాయి రాకెట్ రాగోలాగానే. ఓ 2 ఏళ్ళు నోరు మూసుకుంటే జనాల్లో కూడా అతని కోపం తగ్గుద్ది కదా. అతని కోపం తగ్గకుండా ఈ ప్రభుత్వమే అలాగే నిలబెడుతుంది, అతని మీద కోపాన్ని ప్రజల్లో ఉండిస్తుంది. ఇతను కూడా ఆ కోపం తగ్గకుండా చూసుకుంటున్నాడు. మీరు గమనించండి, 24 ముందు ఎలక్షన్ ముందు ఉన్న కోపం ఎవరికైనా తగ్గింది ఇప్పుడు జగన్ మీద? మామూలుగా తగ్గాలి కదా, ఓడించాం కదా అని. ఎందుకు తగ్గలేదు? అతను వెంటనే లోపల వేసేసి రెడ్ బుక్ ఓపెన్ చేసి తుక్కిరాకు కూడా హీరం కలనే అయిపోయింది కదా పని, సర్లే అని చెప్పి అనుకుందరు. అది అవ్వలేదు కాబట్టి కూటమి కూడా చాలా తెలివిగా వ్యవహరించింది ఈ విషయంలో. ఆ కోపాన్ని, ఆ బాధని, భయాన్ని తగ్గించరాళ్ళు. వాళ్ళు తగ్గించట్లేదు కదా, మనమన్నా తగ్గిద్దామని ఇతను అనుకోవట్లేదు. ఇతను ఇంకా భయపెడుతున్నాడు వచ్చి, ఓరు బాబు మనకి ఇటు వద్దురా బాబు అనుకుంటున్నారు. ఒకవేళ చంద్రబాబు గారు వాళ్ళ మీద ఏదైనా ఎవరికైనా కోపం, అసంతృప్తి ఉన్నా ఇతను కనపడగానే మళ్ళీ అటైపోతారు. మళ్ళీ నీకేమనిపిస్తుంది? నువ్వు చెప్పు. నువ్వు సామాన్యుడిగా నువ్వు ఎలాగా వైసీపీ సపోర్ట్ అని మీ ఛానల్ కట్టాను, నువ్వు మామూలుగా నువ్వు ఆలోచించి అడుగుతున్నా మీకు ప్రశ్న. అలాగే నువ్వు ఆలోచించు. మామూలుగానే నువ్వు ఒక సగటు పౌరుడిగా నువ్వు ఆలోచించు. అతను ఎందుకు కూడా ఇచ్చారు? అరాచకాలు చేస్తున్నాడు, అంతులేని అవినీతి చేస్తున్నాడు. మద్యం వల్ల అనేక కుటుంబాలు నాశనం అయిపోయి డబ్బులు తెప్పించాడు. వాళ్ళు నాయకులు, కార్యకర్తలు కూడా పేటర్ అయిపోయారు. అతని హయాంలో పోలీసులు అందరూ కూడా కిరాయి గుండాల్లో పనిచేశారు. ఇవన్నీ చూసి మన బతుకు కాదురా, మన ఇల్లు మనకు కాదు, మన భూములు తెప్పించేలా ఉన్నాడో అని భయంతో అతను చూస్తారు. అతను ఇప్పుడు వచ్చేయమంటున్నాడు, నేను మళ్ళీ అంతకన్నా దారుణంగా ఉంటానని చెప్తున్నాను డైరెక్ట్గానే. అతను ఎందుకు గెలిపిస్తారు చెప్పి ఎవడన్నా? సినిమా చూపిస్తాం, సినిమా మామూలుగా అదే ఇప్పుడు అతను చూపించిన సినిమాకే బెంబేలు ఎత్తిపోతున్నాడు. మళ్ళీ చూపిస్తాను అంటున్నాడు, అంతకన్నా 2.4 చూపిస్తాను అంటున్నాడు. మరి ఇంక దాన్ని ఎలా చూస్తారు జనం? భయపడరా? నువ్వు అతని మీద జాలి పడుతురు. ఓ 2 ఏళ్ళు నోరు మూసి కూర్చున్నాడు అనుకో, అతనికి అలవాటైన ముఖం ఒకటి ఉంది కదా, ఏడు ముఖం అది వేసుకుని వచ్చి అంటే మళ్ళీ ఎవరు ఎమ్మ పోలేరా బాబు అనుకుంటారు కొంతమంది అన్నాను. నువ్వు మళ్ళీ వచ్చి నేను చంపేస్తాను, నరికేస్తాను, పొడి చేస్తాను, రప్ప కోసేస్తాను అట్టంటే ఓరు బాబు వీడితో మనకెందుకురా బాబు అనుకోరా? ఒక కామన్ సెన్స్ తోటి ఆలోచించండి ఎవడన్నా. అంత బుద్ధి లేకుండా ఎలా రాజకీయం చేస్తాడు అతను? అంటే కావాలని ఎలాగనే లోపల పోతాను, నేను మళ్ళీ వచ్చేది లేదు, సరే ఉన్న కాసేపు భయపెట్టి పోదాం అనుకున్నాడేమో అనుకుంటున్నాను నేను. సినిమా డైలాగుల పోస్టర్లు పెడితే తప్పేంటి? ఈ సినిమా డైలాగుల కంటే బాలయ్య సినిమాలో ఉన్న డైలాగులు, పవన్ కళ్యాణ్ సినిమాలో డైలాగులు లేవా అన్నట్టు మాట్లాడుతున్నారు. సినిమా డైలాగులు పెడితే తప్పు కాదు మరి. గేట్ సైడ్ సినిమా డైలాగ్ కదా, అంత బాధ వచ్చేది, బీపీ వచ్చేసింది. మరి వాళ్ళందరికీ బీపీ రాదా అన్నాడు. మరి వీళ్ళకి అంత బీపీ రావాలి. ఒకటండి, ఇప్పుడు అతను మాట్లాడి అన్నీ కూడా వీళ్ళు ఇక్కడ అరాచకం ఉన్నా లేకపోతే తను చేసిన అరాచకాలను మళ్ళీ వీళ్ళ మీద తోసేస్తున్నాడు. వాళ్ళు ఎక్కడంటే మేము చేసాం, వాళ్ళు చేశారు, మా ఇద్దరిలో తేడా ఏముందని అంటాను అన్నమాట. వీళ్ళు నిజంగా అలా చేసి ఉంటే శభాష్ అంటారు వీళ్ళని. ఇప్పుడు మీకు ఈ వారంలో వీళ్ళిద్దరు లోపల, మిథున్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి లోపల రాగానే చంద్రబాబు నాయుడుకి గ్రాఫ్ అమాంతం పెరిగిపోద్ది. మళ్ళీ ఈసారి ఇతను పులివెందుల్లో కూడా గెలవడరా బాబు అనుకుంటారు జనం. రోడ్డు మీద ఎవడెత్తాడు, మక్కిలర్ కూడా ఎత్తారా, మామూలుగా ఉండదు. ఏదో అనుకుంటున్నావా, సెంట్రల్ ఫోర్స్ దింపుతారు చూడు, బెలబెలబెలబెల సెంట్రల్ బ్రేకింగ్ న్యూస్లు వస్తాయి నీకు. కేంద్ర బలగాలు దిగుతున్నాయి, ఎక్కడికెక్కడ సర్దుకుంటున్నారు, భారీ ఎత్తున దిగుతున్నాయి, ఇన్ని కంపెనీలు దిగినాయి, అన్ని కంపెనీలు దిగినాయి అని చెప్పేసి అంటారు. కేంద్ర బలగాల రాష్ట్రంలో నలుమూలలో దింపేస్తారు. రోడ్డు మీకు వచ్చినట్టు ముడ్డి వాసిపోద్ది అనమాట. వాళ్ళకి వైసీపీ కూడా, తెలుగుదేశం కూడా నేను చూడరు. ఇక్కడ మొఖాలు, వాళ్ళ మొఖాలు కూడా ఎడల్పుగా అదో రకంగా ఉంటాయి. ఆ విషయం నార్త్ ఈస్టర్న్ నుంచి కూడా తీసుకొచ్చేస్తారు. వాళ్ళకి మనం ఏమో ఆడతాం కూడా అర్థమవుతాం. పట్టుకుని కొట్టు దొళ్ళ కూడా వేస్తారు అంతే. జనవరి నెలలో రేగుపళ్ళు దులిపేస్తారు. చూసి రేగుపళ్ళు అంటే తెలుసు కదా నీకు, దొళ్ళ కూడా వేస్తారు పట్టుకుని ఆవరించుకుని పరిగెడేస్తారు. ఎవడన్నారు పరిగెట్టకపోతే ఇంకా ఎక్కువ కొట్టేస్తారు, పరిగెడితే ఒకటే కొడతారు, పరిగెట్టకపోతే ఇంకా కొట్టేస్తారు. ఇప్పుడు అమర రాంబాబు నాయుడు పరిగెట్టలాగా ఆగడానికి వెళ్ళిపోద్ది. ఏంటంటే కొంచెం లావుగా ఉంటాడుగా, పరిగెట్టలేకపోవడానికి అయినా ఇంకా కొట్టేస్తారా? అమర రాంబాబు గురించి మాజీ మంత్రి అనుకోరు వాళ్ళు, తెలియదు వాళ్ళకి. వాళ్ళందరికీ ఏం చేయాలంటే ఈ వచ్చే ముందు ఈ వీడియోలు గట్ట వేసి చూపించారు వాళ్ళకి. అప్పుడు ఇతను బాబు అనుకుంటారు వాళ్ళు. మీరు ఏదనుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు గారిని అలాగే ఏబిఎన్ రాధాకృష్ణ గారు, నేను, మీరు అందరూ తిడుతున్నాం. రేపు తెలిస్తే అసలు స్వరూపం. ఎందుకంటే ఓవైసీని ఈపి సీట్లు పోయింది. ఆ చొక్కతోడు అలాగొచ్చి అసెంబ్లీలో లబోదీపమని
క్వాలిటీ అప్పటి నుంచి ఆయన సలహా పోనే వదిలేరుంటున్నాడు. రౌడీజాన్ని ఉక్కుపాంది అణిచేసాడు. ముఠా నాయకులు ఈ ఫ్యాక్షన్ వాళ్ళందరినీ మొత్తం అణిచిపాడేసాడు ఎక్కడ లేకుండా. మళ్ళీ ఈ రాజశేఖర వచ్చిన తర్వాత నీళ్ళు పోసి నారు పోసి నీళ్లు పోసి పెంచాడు అందరినీ. ఈయన 20 ఏళ్ళు అధికారం లేకుండా పోయాడు తెలంగాణలో. అక్కడ కూడా 10 ఏళ్ళు లేకుండా పోయాడు. అని ఏం చేస్తారు? ఇప్పుడు మళ్ళీ 14 నుంచి 19కి వచ్చాడు, మళ్ళీ ఓడిపోయాడు, మళ్ళీ మొన్న 24లో వచ్చాడు. అడుసుమల్లి గారు, ఇప్పుడు అమరావతి భూసేకరణ అంటున్నారు. ఈ ల్యాండ్ పూలింగ్ ద్వారా మళ్ళీ 29లో కూటమికి ఇబ్బంది కాదంటారా? నేను అనుకునేది ఏంటంటే ల్యాండ్ పూలింగ్ అది కంప్లీట్ అయిన తర్వాత చేసుకుంటే మంచిదని నా ఉద్దేశం. ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ ఇప్పుడు తీసుకుంటే వాళ్ళు సంతోషంగా ఇచ్చేస్తే పర్లేదు. వాళ్ళు సంతోషంగా ఇచ్చినా కానీ ముందు ఇచ్చిన వాళ్ళు ఇదేట్రా బాబు మాకు అవ్వకుండా వాళ్ళు తీసుకుంటున్నారు మళ్ళీ అనుకుంటారు. కాబట్టి అందరికీ ఆమోదయోగ్యమైన పని చేయాలంటే వాళ్ళకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకోవచ్చు. వాళ్ళు ఎప్పుడు ఎలాగే ఇస్తారంటున్నారు కాబట్టి ఇప్పుడు ఒక 5,000 ఎకరాలు అవసరమైనకోండి అది తీసుకోవచ్చు, మళ్ళీ కావాలంటే మళ్ళీ తీసుకోవచ్చు. అంటే రాష్ట్ర ప్రయోజనాలు, కూటమి భవిష్యత్తు కోసం అమరావతి అభివృద్ధి కొంచెం పక్కన పెట్టాలన్నట్టు కూడా టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారు. అమరావతిని అంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం, రేపు మీకు రాజకీయ ప్రయోజనాల కోసం అమరావతి భూసేకరణ అనేది పక్కన పెడితే బాగుంటుంది అనేది మాట్లాడుతారు. డెఫినెట్గా పక్కన పెడతారు. వాళ్ళు రాజకీయ ప్రయోజనాలు దెబ్బతింటే ఎందుకు చేస్తారు? కానీ చంద్రబాబు నాయుడు ఏమంటున్నారంటే రాష్ట్ర ప్రయోజనాలు కావాలి కదా అన్నట్టు మాట్లాడుతున్నారు. అభివృద్ధి బాగా జరగాలి కదా అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడున్నది బాగా చేస్తే చాలండి, వీళ్ళకి ఎంతకన్నా అనవసరం. ఎందుకంటే ఈ టైపు అటు జగన్ చూసి వాళ్ళు ఉన్న కాడ అంతకన్నా ఎక్కువ చేయకూడదు. అర్థమైందని చెప్పింది. అందరూ కూడా ఎన్నికల్లో నువ్వు వేసుకోవచ్చు. అతను దుర్మార్గుడు అని తెలిసిన తర్వాత 5 ఏళ్ళు చూసిన తర్వాత కూడా అతను కావాలని ఎవడన్నా కోరుకుంటే రాష్ట్ర ద్రోహుల కింద లెక్కళ్ళు. చంద్రబాబు గారు ఇంకొకళ్ళు ఎవరన్నా ఉండొచ్చు, పని జగన్ రాబు ఉండకూడదు. కాంగ్రెస్ ప్రభుత్వం పర్లేదు. ఎందుకంటే వాళ్ళు రాచకవాదులు, వాళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటే వాళ్ళు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలతో సంబంధం లేదు, అభివృద్ధితో సంబంధం లేదు, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. మళ్ళీ రాష్ట్రం విశాల ప్రయోజనాల్లో ఆ గోండా పోలీసు వాళ్ళు అందరినీ మంచివాళ్ళు అంటున్నాడు. ఆ ధనంజయ రెడ్డి అన్నవాడు చాలా గొప్ప ఉత్తముడు అంట. ఈ దొంగల మూట అంతా కూడా వీళ్ళ గురించి మాట్లాడుతున్నాడు అతను. వాళ్ళ పేరు ఎత్తకూడదు అతను. నేను ఎందుకులే వదిలేద్దాం అనుకున్నా కూడా అలాంటి పేర్లు ఎత్తినట్టు మళ్ళీ మాట్లాడతాం అలాంటి వాళ్ళు. ఇప్పుడు కళ్ళారా చూసాం కదండి, 5 ఏళ్ళు అంత అరాచకం చేశారు వీళ్ళు, అంత దుర్మార్గం. అతను ఎవరో అజయ్ కల్లం రెడ్డి ఐఏఎస్ అలాగే అయ్యాడు తెలియదు. వేదికల మీద కులాల గురించి మాట్లాడతాడు అతను. తన గురించి మాట్లాడుకుంటే పర్లేదు, నీ కులం గురించి నువ్వు గొప్పగా మాట్లాడుకో తప్పలేదు. కానీ ఎదటివాడి మీద ఏడిస్తే మాట్లాడాడు, తప్పు కదా అది. నువ్వు ఒక్కడే వేలేద్దాం అనుకుంటున్నావా? తోలు తీసి ఆదరణ పంపించారు చూసావా? నువ్వు ఏ కులం మీద ఏడ్చేవాళ్ళు చెప్పు తీసుకొట్టారు. ఇప్పుడు ప్రజలందరూ వాళ్ళని కోరుకున్నారు. దాని అర్థం అదే కదా మొన్న జరిగింది ఎన్నికల్లో. నువ్వు ఏ కులం మీద ఏడ్చావో ఆ కులాన్ని కావాలనుకున్నట్టు కదా. నువ్వు వాళ్ళు టార్గెట్ చేద్దాం అనుకున్నావు, ఇప్పుడు మళ్ళీ టార్గెట్ చేద్దాం అనుకున్నావు. ఓకే. అడుసుమల్లి శ్రీనివాస్ గారు, ఇవాళ ఢిల్లీ సాక్షిగా సిడబ్ల్యూసి మీటింగ్లో 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బనకచెర్ల ప్రాజెక్టు మీద కలిశారు. బనకచెర్ల ప్రాజెక్టు తెలంగాణ వద్దంటుంది, ఏపీ ఏమో కావాలి అంటుంది. ఏం చెప్తారు సార్ దీని మీద? ఏమండి, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరికి ఉపయోగపడేలా చేసుకుందాం అన్నాడు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఇరు రాష్ట్ర ప్రజల్ని, ఇరు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటానికి ఆమోదయోగ్యమైన నిర్ణయం వెలువడద్దని నేను అనుకుంటున్నాను. అది ఏదైనా కావచ్చు. ప్రజల సెంటిమెంట్ రెచ్చగొట్టి బతుకు ఈడుద్దాం అనుకున్న పార్టీలు ఈ 2 కాదు. ఓకే. కాబట్టి డెఫినెట్గా సక్సెస్ అవుతుంది ఏదన్నా. ప్రజల సెంటిమెంట్ మీద ఆ రక్తం కలిపిన కూడి తినాలనుకోలే వీళ్ళు. తగ్గారులే, ఇప్పుడు బీఆర్ఎస్లు తగ్గకపోతే లోపల వేస్తారు, ఏమవుతుంది? బనకచెర్ల ఇప్పుడు మాట్లాడతలేరు. ఎందుకంటే వాళ్ళే కదా ప్రపోజల్, వాళ్ళదే ప్రపోజల్ కదా. కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజల్ కదా అది. వాళ్ళు కూడా టీడీపీ వాళ్ళు కూడా అంత అర్జెంటుగా దాని గురించి ఎందుకు మిగతా చిన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తే వారు బాబు బోళం పూర్తి చేయాలని అనుకుంటారు. వాళ్ళు టీడీపీ కూడా కొన్ని విషయాల్లో, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా కొన్ని విషయాల్లో చాలా దూరంగా లాంగ్ టర్మ్ ఆలోచించేస్తున్నారు. ఇప్పుడు జనం ఏం కోరుకుంటే ఇన్స్టెంట్గా కావాలనుకుంటారు. దాన్ని ప్రయోజనాలు కాపాడి నెక్స్ట్ ఈ రన్నింగ్ వీళ్ళ టర్మ్ చివరికి వచ్చేటప్పుడు అలాంటి అనౌన్స్మెంట్ చేసుకోవాలి. మేము ఇదిగో ఇవన్నీ చేసాం, పోలవరం కట్టేసాం, ఈ చిన్న ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేసాం, అమరావతి పూర్తి చేసాం, మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు వస్తే అమరావతికి ఇంకో 40,000 ఎకరాలు ఇస్తే మళ్ళీ దాన్ని కూడా డెవలప్ చెప్పట్లేదు. అసలు ఈ బనకచెర్ల లేకపోతే ఇంకో చెరలో ఏదో ఒకటి చేస్తాం అని చెప్పాలా? మరి వీళ్ళకే తెలుస్తలేదు. మరి అందుకే సీఎం గారు సీరియస్ అయ్యారు, క్యాబినెట్ మీద, మంత్రుల మీద కూడా సీరియస్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు చెప్తలేరని చెప్పి. ఇప్పుడు ఎలా ఉండాలంటే వాళ్ళు చేయాలనుకున్నా చేయొచ్చు. ఇది కంప్లీట్ చేసేసి ఇప్పుడు ఈ గది క్లీన్ చేయి, ఏదో పని అప్పు చెప్తారు నీకు, ఈ గది క్లీన్ చేయకుండా అవతల గదికి వెళ్ళిపోయి చేస్తే తొక్కుకుంటా పోతే ఇది చండాలం అయిపోద్ది కదా. మనం ఏదన్నా చెప్పగలిగితే, సూచన చేయగలుగుతాం, హితులం కాబట్టి హితైషులు స్టేట్ ఇంట్రెస్ట్ మీద చెప్తాం. వాళ్ళు తీసుకుంటారు, లేకపోతే మళ్ళీ ఏదో అందరిలాగే మళ్ళీ తోసిరాగంటారు.
ఏదైనా అంతిమంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయితే రాష్ట్రం దెబ్బతింటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రాకపోయినా ఆ అంశగల అతను ఆ జడల నుంచి వచ్చిన ఈ రాక్షసులందరూ రావచ్చు ఏదో పార్టీ నుంచి. అర్థమైంది నీకు? కనీసం 15 ఏళ్ళు వీళ్ళు ఉండాలి. ఉంటే ఆ ఇత్తనం అంతా పోద్ది. కంచెత్తనం ఆ యంత్రం ఇంగ్లీష్ తొమ్మంతా పోయిన తర్వాత అప్పుడు మళ్ళీ మొదలెట్టుకోవచ్చు వీళ్ళు. ఓకే, కొడాలి నాని, పేరు నాని ఇక మళ్ళీ తెర మీదకి వచ్చే అవకాశం ఉందంటారా? వాళ్ళ చరిత్ర ముగిసిందండి. అంతే అంటారా? వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మంచితనాన్ని, సహృదయతని, పేరు నాని దుర్వినియోగం చేసుకున్నాడు. అతను చేసినా కానీ ఎవడో బాధపడ్డాం, ఇంకా కొట్టమని అడుగుతారు. డెఫినెట్గా కొడతారండి. పోలీసులు మామూలుగా నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు కదా, ఈసారి తీసుకొని కొడతారు. వల్లభనేని వంశీ మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశం ఉందా? వల్లభనేని వంశీ ఆరోగ్యం తగ్గితే మళ్ళీ వెళ్ళొచ్చు. అక్రమ మైనింగ్ కేసుతో తీసుకెళ్ళొచ్చు. కానీ అతను బాగానే పనిష్మెంట్ పడింది అనుకుంటున్నాను. రూపురేఖ లావణ్యాలన్నీ మారిపోయినాయి. ఓకే, ఇంకెక్కువ కోరుకోకుండా సావనే అలాగపోనే. ప్రజలు జాలిగా ఉండండి, పోన్లే పాపం అనుకుంటారు. అది బ్లడ్లోనే ఉందనుకుంటాను. అందుకనే దాన్ని వాడుకోవా, జగన్ నోరు మూసుకుని 2-3 ఏళ్ళు ఇంట్లో కూర్చోవని చెప్తుంటే అనుకుంటా మళ్ళీ సిగ్గు లేకుండా తయ్యమంటే తయారు. నిన్న కాకమని నువ్వు చేసిన రాజకీయాలు ఎవడో మర్చిపోలేదు. ఇంకా నీకు పనిష్మెంట్ పడలేదని అందరూ అనుకుంటున్నారు. మీ జనం అందరూ నోరుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. రోజా వీళ్ళు వాళ్ళందరూ సైలెంట్గా ఉన్నారు, పిన్ ఆఫ్ సైలెన్స్లో ఉంటారు. ఎవరి పనులు చేసుకుంటారు. 2 ఏళ్ళ తర్వాత వద్దాం, వీళ్ళు ఎలా చేస్తారో చూద్దాం అనుకోకుండా ఇప్పుడే వచ్చేసి వీళ్ళు ఏదో ఉద్ధరించేద్దాం. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వచ్చేస్తే 3 ఏళ్ళు చంద్రబాబు పోతాడు, నేను ఉంటావా మేకు దగ్గొట్టుకుని. నువ్వు పోతావేమో, నీకు ఎవరు తెలుసు, మీ నాన్న అలాగే అనుకున్నాడు, పోలేదా? ఎవడన్నా అంతే కదండి. లక్కీగా చంద్రబాబు గారికి పెట్టించారు, మీ ఊళ్ళే ఏదో రకంగా పంపించేద్దామని పైకి. ఆయన మృత్యుంజయుల్లో బయటకు వచ్చేసాడు. మీరు వాళ్ళు ట్రై చేశారు టికెట్ తీసేద్దామని, నక్సలైట్లు అడ్డం పెట్టి చంపేస్తారు వీళ్ళు. అలాగే పోద్ది కదా. నందన శ్రీపాదరావు గారితో సహా అలాగే లేపేశారు వీళ్ళు. ముఖ్యమంత్రి అయిపోతాడేమో శ్రీపాదరావు గారు అండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.